గైస్, వెల్కమ్ టు బాలా బ్లాగ్స్. ఈ వీడియోలో మనం మాత్రంలోని మేము రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా. సో అది ఎంత రేట్ ఉంటుంది, ప్లస్ ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది ఆ ఏరియాలో అనేది నేను మీకు చెప్తాను. ఇది వచ్చి ట్రైన్ షెడ్ అనమాట. ఏదన్నా రిపేర్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదంటే ఏమన్నా చెక్ చేయాలన్నా ఆ షెడ్లోనే చెక్ చేస్తారనమాట. అదే మాత్రం రైల్వే స్టేషన్కి కొంచెం బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ షెడ్ అని. చూస్తున్నారంటే మొత్తం 360 degreesలో చూపిస్తున్నాం, చూడండి. ఇక రూమ్ రెంట్ చూసుకుంటే మేము తీసుకుంది నార్మల్ ఏసీ రూమే తీసుకున్నాం. పర్ హెడ్ వచ్చి ఒక్కొక్కరికి 500 రూపీస్. సో టోటల్ మేము 4000 కట్టాము. ప్లస్ అట్లాగే ఏసీ కావాలి కాబట్టి అదొక 500 ఎక్స్ట్రా తీసుకున్నారు. అది కూడా 8 hours వరకే వర్క్ చేస్తుంది. తర్వాత అట్లా ఆఫ్ చేసేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ లొకేషను. సో ఇదే లొకేషన్లో మేము తీసుకున్నాం రూమ్ అనేది. కొంచెం కెమెరా మీకు తెలుగుతుంది, చూడండి. రైట్ సైడే మా రూమ్ ఉంటుంది లోపలికి. అంటే రూమ్ వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే అంతా కొంచెం క్లమ్జీగా ఉంటుంది కదా అని. అట్లాగే ఒక రూమ్లో 3 beds ఇచ్చారు. ఒక కింగ్ సైజ్ ఒకటి, మిగతా వచ్చి నార్మల్ 2 beds ఉంటాయి. సో టోటల్ 8 members వెళ్ళాం కాబట్టి మాకు సరిపోయింది బాగానే. అండ్ ఫుడ్ విషయం చూసుకుంటే ఇప్పుడు చూపిస్తున్నా కదా, అదే నారిమాన్ అని చెప్పి అదే హోటల్లో తీసుకున్నాం. ఆంధ్రాలో దొరుకుతున్నట్టుగా దొరకవు ఇక్కడ. సో ఎక్కువగా పావు బాజీ ఆ టైప్, ఎక్కువ నార్త్ సైడ్ ఫుడ్ మాత్రమే మనకు. బిర్యానీ చూసుకున్నా కానీ మనకు అది నార్మల్ చికెన్ బిర్యానీ మాత్రమే దొరుకుతుంది. మనకు ఆంధ్ర సైడ్ వచ్చినట్టుగా అన్ని రకాలు దొరకదు. మేము కింగ్ జార్జ్ పాయింట్కి వెళ్ళే ముందు ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఇట్లా స్టేషన్కి వచ్చి ఇట్లా కొంచెం వీడియోస్ ఫన్నీగా చేస్తా లొకేషన్ మొత్తం వర్షం ఎట్లా ఉంటుందనేది చూపించడం కోసం మార్నింగ్ వచ్చాను అన్నమాట, ఎర్లీ మార్నింగ్. సో చూడండి మీరు బ్యాగ్స్ మొత్తం చుట్టూరు ఎంత రైనింగ్ పడుతుందో, ప్లస్ చాలామంది ఎట్లా ఫోటోలు వీడియోలు తీసుకుంటుందో. మా గ్యాంగ్ పడుతుంది అట్లా డ్యాన్స్లో. ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్ అనుకుంటున్నా, ఎందుకంటే మనకి స్టేషన్ పక్కనే ఉంటుంది బిల్డింగ్ అనేది. ఈ ఫుల్ లెంత్ వీడియోస్ ఎందుకు తీస్తున్నానంటే ఎవరైతే మాత్రం చూడలేరో వాళ్ళందరికీ చూడాలి ఈ లొకేషన్స్ ఎట్లా ఉంటాయని. అందుకే నేను కట్ చేయకుండా అన్ని వీడియోస్ తీస్తాను అనమాట.